నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ముందుగా జీవన్ టీవీ ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ రోజు వార్తల్లో విశేషాలు కూడా ఇప్పుడు చూద్దాం. నగరాభివృద్ధి పనులు ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4.12 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 20 అభివృద్ధి పనులకు బుధవారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి అధికారికంగా ప్రారంభించగా మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. నగరంలోని వివిధ వార్డుల్లో రహదారుల నిర్మాణం, సీసీ డ్రైన్లు, కల్వర్టులు, ట్యాంక్ బండ్ అభివృద్ధి వంటి పనులకు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ నగరాభివృద్ధి అనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి వార్డులో సమతుల్య అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, రోడ్లు, డ్రైన్ల నిర్మాణంతో ప్రజలకు రోజువారీ ఇబ్బందులు తగ్గుతాయని అన్నారు. పనులన్నీ గడువులోపే పూర్తి చేసి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. మానసిక వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక చర్యలు చేపట్టిందని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. బుధవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానం ఆవరణలో మానసిక వికలాంగులతో న్యాయమూర్తులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుల పట్ల వివక్ష చూపరాదని, అందరూ సమానమేనని అన్నారు. మానసిక వికలాంగుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగులతో ముచ్చటించారు. కొంతమంది వికలాంగులకు ఆధార్ కార్డులు లేకపోవటం వల్ల రేషన్ బియ్యం సక్రమంగా అందటం లేదని ఫిర్యాదు చేయగా జిల్లా కలెక్టర్తో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్, హారికా ప్రసాద్, డాక్టర్ మంత్రి వెంకటస్వామి, డాక్టర్ మధు విలేకర్, బరాటం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అంతకన్నా ముందు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఆయన సొంతంగా ఆ విద్యార్థి నడుపుతుందని నాకు తెలిసింది. అంతవరకు నేను చెప్పండి ఈ రోజు మేము చేసే సాయం దాని ఐ థింక్ ఈజ్ ది రియల్ హీరో టుడే. Almost all he has contributed in his life to those people. We have to appreciate this man. మా వంతు పెద్ద సాయం కదండి. సింప్లీ స్మాల్ హెల్ప్ వేర్ వే. ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. వాట్ ఎవర్ యూ నీడ్, జస్ట్ పుట్ ఏ వర్డ్ ఫర్ దట్. యూ డి నాట్ కమ్ హియర్ ఆల్ ద వే టు సీక్ ఎనీ హెల్ప్. జస్ట్ పుట్ ఏ వర్డ్ టు మై సెక్రటరీ. వాట్ ఎవర్ పాసిబుల్ ఫ్రమ్ అవర్ సైడ్. ఓకే. అండ్ I also thank the sponsors that have offered immediately to provide that speech training center. స్పీచ్ ట్రైనింగ్ ఇప్పుడే చెప్పినా కదండి, పక్కవాడికి ఆదుకునే మనసు కొద్ది మందిలో ఉంటుంది. ఆ కొద్ది మందిలో మీరు ఉన్నారు. సో ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ఇమీడియట్లీ రెస్పాండింగ్ టు అవర్ ఐ విష్ గుడ్ లక్ టు ఆల్ as well as God bless all this young guys. థ్యాంక్ యూ. ఇచ్చాపురం మండలం ఎల్సీ గేట్ వద్ద కారులో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నిందితుణ్ణి ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎం ముకుందరావు అరెస్టు చేసి అతడి వద్ద నుంచి 86.95 కిలోల గంజాయి, ఒక మొబైల్ ఫోన్ మరియు ఒక కారును సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేయబడిన నిందితుడు ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లా బరంపురం పట్టణానికి చెందిన ప్రఫుల్ల కుమార్. ఇతడు ఆప్టింగ్ డ్రైవర్ గా పనిచేస్తూ తన ఆర్థిక ఇబ్బందుల కారణంగా గంజాయి అక్రమ రవాణాలోకి ప్రవేశించినట్లు విచారణలో వెల్లడైందన్నారు. నిందితుడికి పరిచయమైన గంజాయి వ్యాపారి హిమాంశు శేఖర్ మాజీ సూచనల మేరకు ఒడిశా రాష్ట్రంలోని మోహన ప్రాంతానికి చెందిన గుమిగూడ ప్రాంతంలో నివసిస్తున్న ప్రశాంత్ నాయక్ వద్ద గంజాయిని కొనుగోలు చేసి విజయనగరంలో హిమాంశు శేఖర్ మాజీ
మాజీకి అప్పగించటం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఈ రోజు కూడా సుమారు 86.95 కిలోల గంజాయిని కారులో తరలిస్తూ విజయనగరానికి తీసుకువెళ్తుండగా అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ తన సిబ్బందితో కలిసి ఎల్సీ గేట్ దరి వద్ద మాటు వేసి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిపై సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం చిన్నంనాయుడు తెలిపారు. 12/2025 మధ్యాహ్నం సమయంలో ఇచ్చాపురం పవనేశ్వరి గారికి రాబడిన సమాచారం ప్రకారం ఇచ్చాపురం మండపల్లి ఎల్సీ గేట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక కారులో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా వస్తుండగా అతను వెహికల్ ఆపి తనిఖీ చేయగా అతని వెహికల్లో సుమారు 88 కేజీల గంజాయి అనేది లభించడం జరిగింది. అప్పుడు అతని పేరు అడగగా అతని పేరు ప్రఫుల్ల కుమార్ జాలి అని తెలియజేశాడు. ఇతను బరంపురం టౌన్లో ఉంటున్నాడు. ఇతను ఈ గంజాయిని ప్రశాంత్ నాయక్ గుమ్గూడ అధవా పిఎస్ గజపతి డిస్ట్రిక్ట్ నుండి తెస్తూ విజయనగరం దగ్గరలో ఉంటున్న హిమాంశు శేఖర్ మాజీకి అప్పచెప్పడానికి వెళ్తుండగా మార్గ మధ్యలో పట్టుబడ్డాడు. ఇతను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గంజాయికి వినియోగించిన కారును కూడా సీజ్ చేయడం జరిగింది. మరియు ముద్దాయి దగ్గర మొబైల్ కూడా సీజ్ చేయడం జరిగింది. రిమాండ్ నిమిత్తం ఇతన్ని ఇచ్చాపురం మేజిస్ట్రేట్ గారి వద్ద ప్రొడ్యూస్ చేయబడుతుంది. బుధవారం ఉదయం కాశీబుగ్గకు చెందిన అనీషా నాయక్ అనే మహిళ పోలీస్ స్టేషన్ కు వచ్చి తన కుమార్తె లల్లీప్రియా నాయక్ ఉదయం నుంచి ఇంటి వద్ద కనిపించటం లేదని ఫిర్యాదు చేయగా దీనిపై కాశీబుగ్గ పోలీసులు తక్షణమే స్పందించారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఇన్స్పెక్టర్ ఎన్ని రామకృష్ణ వెంటనే 2 ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి పరిసర ప్రాంతాలలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలు, స్థానిక సమాచారాన్ని ఆధారంగా తీసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేవలం 2 గంటల వ్యవధిలోనే ఆ చిన్నారిని గుర్తించి ట్రేస్ అవుట్ చేయగలిగారు. విచారణలో ఆ చిన్నారి తెలిపిన వివరాల ప్రకారం తల్లి స్కూలుకు వెళ్లమని మందలించటంతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెల్లడించింది. పోలీసులు సకాలిక చర్యలతో ఎలాంటి అపాయం జరగకుండానే చిన్నారిని క్షేమంగా తల్లి అనీషా నాయక్ కు అప్పగించటం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి కాశీబుగ్గ పోలీసుల సత్వర స్పందనను అభినందిస్తూ మిస్సింగ్ కేసుల విషయంలో అప్రమత్తత, సమన్వయం ఎంతో కీలకమని పేర్కొన్నారు. తల్లి అనీషా నాయక్ పోలీసుల వేగవంతమైన స్పందనకు కృతజ్ఞతలు తెలియజేశారు. చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న అనుమానం ఉన్నా వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 మాసాలు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరియు ప్రధాని గౌరవశ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు సాగుతోందని నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు తెలిపారు. పాతపట్నం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అక్షరాలా అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్తోందన్నారు. మెగా డిఎస్సి ద్వారా 16,000 మందికి ఉద్యోగాలు కల్పించగా తల్లికి వందనం పథకం ద్వారా 62.27 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు 10,090 కోట్లు జమ చేశామని తెలిపారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ ఇప్పటి వరకు 3.25 కోట్ల మంది ప్రయాణించగా ఆర్టీసీకి 1,144 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా 46 లక్షలు రైతులకు 6,310 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని, దీపం 2 పథకం కింద ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తూ 2,684 కోట్లు గ్యాస్ కంపెనీలకు చెల్లించామని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంవత్సరానికి 33,000 కోట్లు ఖర్చు చేస్తూ ప్రతి నెల 2,750 కోట్లు పెన్షన్ల కోసం విడుదల చేస్తున్నామని తెలిపారు. అన్నా క్యాంటీన్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 204 క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 4 కోట్ల మందికి భోజనం అందించామని, ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున 2.9 లక్షల మందికి 436 కోట్లు జమ చేశామని వెల్లడించారు. అలాంటి ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి
బ్యాగ్ దగ్గర పెట్టి ఈ బ్యాగ్ సెంచండి తిరుగుతుందేమని అడిగిన వ్యక్తి లోకేష్ గారు, గౌరవ మంత్రి వర్యులు. అదే కాదు, బుక్స్ విధానం తగ్గించారు, విద్యా విధానంలో మార్పు చేశారు. మెయిన్ ఇంపార్టెంట్ మధ్యాహ్నం భోజన పథకం, ఇంటర్మీడియట్ స్టూడెంట్లు కూడా మధ్యాహ్నం భోజన పథకం పెట్టడం అనేది జరిగింది. వీరందరూ చూశారు ఆ మధ్యాహ్నం భోజన పథకంలో నాణ్యమైనది. మళ్ళీ ఏదో మనమే కాదు, సన్నబీసిన పిల్లలు కూడా తినాలి, వాళ్ళకి న్యూట్రియం ఫుడ్ ఉండాలి అని చెప్పేసి, పోషకాల విలువలు ఉండాలని చెప్పేసి మంచి భోజనం మధ్యాహ్నం భోజనం పథకం పెడుతూ, ఆ భోజనాల్లో కూడా సన్న బియ్యాన్ని పెడుతూ మొత్తం అన్ని నేనే కూడా చాలాసార్లు నేను కూడా తిన్నాను. మంచి భోజనం ఉంది. ఇలా తిరుమల దేవస్థానం తీసుకుందాం, తిరుపతి దేవస్థానం తీసుకుందాం, నాసిరకం నెయ్యి అమ్మేసి మళ్ళీ జోక్ ఒకటి మీరు చూసుకుంటారు చాలా సార్లు. మీరు వినియోగస్తులు మీరు ఉన్నారు, ట్రోలింగ్ కూడా వచ్చింది. ఆవు అంటే ఏదో తినేస్తుంది, ఆవు వల్లే నాసిరకం నెయ్యి తయారవుతుందట. అది మరీ జోక్ కదా. అంటే ఇలాగ వ్యవస్థను చూసుకుంటూ పోతుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వేరియేషన్ చెప్తున్నాం. అవన్నీ ఎందుకు? మనం ఇక్కడ ఈ నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నాం. ఈ 18 నెలల్లో 1150 కోట్లు మనం తెచ్చాం. గతంలో ఒక ఎమ్మెల్యేకి ఆ సీఎం కావడానికి ఛాన్స్ ఉండేది కాదు, జగన్మోహన్ రెడ్డికి. కనీసం మినిస్టర్ కావడానికి ఛాన్స్ ఉండేది కాదు. కానీ మంత్రుల్లో మొన్న ఇక్కడ ఫ్లడ్స్ వంశధార ఫ్లడ్స్ ఇక్కడ వస్తుంటే నేను ఇబ్బంది పడుతుంది, రైతులే మాకు ఇబ్బంది, రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు, ముంపు ప్రాంతాలు అవుతున్నాయి. నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆయనకి రిక్వెస్ట్ ఒక లెటర్ ఇస్తే ఆయన వెంటనే స్పందించి 2014, 2019 మధ్య మనమే వంశధార కార్యక్రమాలు పెట్టాము. ఈ రోజు కూడా మరి దానికి అవసరం అని చెప్పి 400 కోట్లు అడగగానే విడుదల చేసిన మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ బాధపడ్డ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటారు. నూతన సంవత్సరం 2026 సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గురువారం శ్రీకాకుళం కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి న్యాయమూర్తులకు న్యాయవాదులకు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం న్యాయవాదులతో కలిసి ఫోటో దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఎన్నో కేసులు రాజీ చేయటం జరిగిందన్నారు. కక్షిదారులకు న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం అందించటమే న్యాయస్థానం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. నూతన సంవత్సర వేడుకలు శ్రీకాకుళం నగరం అరసవల్లిలో గుండ ఇంటి వద్ద గుండ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సందడి చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ, మాజీ శాసనసభ్యురాలు గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ రాజకీయాల్లో లేకపోయినా శ్రీకాకుళం నియోజకవర్గ గుండ అభిమానులు మా వెంట ఉన్నారు అనటానికి ఇది ఒక నిదర్శనం అన్నారు. 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో విధాలుగా కృషి చేశామని గుర్తు చేశారు. నాడు నేడు గుండ కుటుంబం అంటే నీతి నిజాయితీ నిబద్ధతకు మరో రూపం అన్న మాటకు ఎన్నడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. స్నేహితులు ఈవేళ శుభాకాంక్షలు చెప్పడానికి చాలామంది చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉన్నవాళ్ళు రావడం, అదేవిధంగా ప్రజానీకంలో కూడా చాలామంది ఈవేళ ఈ యొక్క శుభాకాంక్షల్ని చేసుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో అందరికీ నా తాలూకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పాడి పంటలతో ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ కూడా ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు, మాజీ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి ప్రజలకు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, అభిమానులకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గడచిన కాలంలోని అనుభవాలను పాఠాలుగా మలుచుకుంటూ కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు నిండాలని ఆకాంక్షించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకున్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలే పార్టీకి బలమని, అందరికీ ఈ ఏడాది శుభప్రదంగా ఉండాలని ఆశీర్వదించారు. గత ఏడాది మనకు అందించిన జ్ఞాపకాలతో, కొత్త ఆశయాలతో ఈ 2026లోకి అడుగు పెడదాం. కుల మతాలకు అతీతంగా అందరం ఐకమత్యంతో ఉందామన్నారు. గురువారం పాతపట్నం తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. డిసిసి బ్యాంక్ అందించే పథకాలను ఖాతాదారులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని డిసిసి బ్యాంక్ చైర్మన్ సివ్వాల సూర్యనారాయణ పిలుపునిచ్చారు.
శ్రీకాకుళంలోని డిసిసి బ్యాంక్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ రైతులు, చేతి వృత్తుల వారు, వ్యాపారులు, ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాలకు విశిష్ట సేవలు అందిస్తోందన్నారు. అన్ని బ్యాంకుల కంటే డిసిసిబి అధిక వడ్డీ చెల్లిస్తున్న బ్యాంక్ అని, నవతి ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో బ్యాంక్ జనరల్ మేనేజర్లు సింహ జగదీష్, డి వరప్రసాద్, డిప్యూటీ జనరల్ మేనేజర్లు ఎస్పీఎస్ సత్యనారాయణ, సిల్లా రమేష్, జి సునీల్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు ఆర్కే భాస్కర్ రావు, బి దశరథరాం, బి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వ్యాపారస్తులు కానీ, వ్యవసాయదారులు కానీ, అలాగే చాలా మత్స్యకారులు కానీ, చేనేత కార్మికులు కానీ, వివిధ రకాల విభిన్న వర్గాలకు చెందిన వారందరూ కూడా, అలాగే మీరు కూడా ఇందులో ప్రాముఖ్యత గణనీయమైనటువంటి పాత్రను వహిస్తున్నారన్న సందేహం లేదు. మరి ఈవేళ ఈ బ్యాంక్ అభివృద్ధి చెందిన అందరి కృషి ఇక్కడ ఉంది. ఎవరు ఒక్కరూ కృషి వల్ల ఇది జరగటం లేదు. మరి ఈవేళ ఈ బ్యాంకును కూడా భవిష్యత్తులో మంచి పునాదులు వేసి ఇంకా ముందుకి తీసుకువెళ్ళిన ఆలోచనతో ఇప్పుడున్నటువంటి ఈ బ్యాంకు అధ్యక్షుల నుంచి, నాతో నుంచి కింద స్థాయి మెసెంజర్ వరకు కూడా ప్రతి నిమిషం కూడా ఆహారహం ఈవేళ బ్యాంక్ అభివృద్ధికి కృషి చేస్తున్న విషయం మీకు తెలియంది కాదు. మరి ఈ నేపథ్యంలో మరి ఈవేళ బ్యాంకుకి ఇవాళ డిపాజిట్ల రూపంలో కానీ, ఈవేళ నేను వచ్చిన తర్వాత 140 కోట్ల రూపాయలు ఈవేళ డిపాజిట్ మన అధికారుల సహకారంతో అధికారులు కష్టపడి తేవడం జరిగింది. అలాగే వ్యాపారం కూడా సుమారు 150 కోట్ల వ్యాపారం కూడా ఈవేళ సాధించడం జరిగింది. ఈవేళ మార్చి 31/26కి ఈ 31/3/26కి ఈవేళ మేము మా అధికారులతో, మా ఉద్యోగులతో అందరం కలిపి ఈవేళ 3000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నాం. ఖచ్చితంగా 3000 కోట్లు రీచ్ అవుతున్న ఆలోచన మాకు అందరికీ ఉంది. అందులో అతిశక్తి లేదు. మేవేళ ఆ లెవెల్కి తీసుకెళ్ళి, మా స్థాయికి తీసుకెళ్ళి ఈవేళ బ్యాంకుని ఈ ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల ఉన్నటువంటి బ్యాంకుల్లో ప్రభుత్వాలను నిల్చోని పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ముందు మీకు చెప్తూ, మరి ఇటువంటి సందర్భాలు చాలా రావాలన్న ఆలోచనతో మీ ముందుకు వచ్చి చెప్తున్నది చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను ఆలోచిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చే వారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నూతన సంవత్సరం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా దేవాలయాల్లో గురువారం భక్తులు పోటెత్తారు. స్వామివార్లను దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని భక్తులు ఆయా ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం, ఉమారుద్ర కోటేశ్వరాలయం, ఉమా జటిలేశ్వరాలయం, విజయ గణపతి ఆలయం, శ్రీకూర్మం శ్రీకూర్మ దేవాలయం, శ్రీముఖలింగం ముఖలింగేశ్వరాలయం, కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి ఆలయాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఇక ప్రధాన చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జనవరి 1 హాలిడే కావటంతో పర్యాటకులు సందర్శన ప్రదేశాలకు పోటెత్తారు. నూతన సంవత్సరం 2026 సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది నియోజకవర్గం మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచటమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరం 80 అడుగుల రహదారి టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి వచ్చే ఏడాదిలో జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన పేదలందరికీ సకాలంలో అందేలా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ముఖ్యంగా జిల్లాలో జరగనున్న అరసవల్లి రథసప్తమి వేడుకలను ఈసారి రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించిందని, దీనిని 7 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. యువత దురలవాట్లకు దూరంగా ఉండి విద్యారంగంలో జిల్లా పేరును నిలబెట్టాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రత్యేక బాటలు వేస్తున్నామని కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయటానికి వచ్చిన జిల్లా ప్రజలతో వారు మాట్లాడుతూ దేశానికి శ్రీకాకుళం ఒక ఆదర్శవంతమైన జిల్లాగా గుర్తింపు గౌరవం తెచ్చే విధంగా చర్యలు చేపట్టామని చెప్పారు. అన్ని రంగాల్లో శ్రీకాకుళం జిల్లా అగ్రగామి జిల్లాగా తయారు చేయటం తమ ప్రథమ కర్తవ్యమని అన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కింజరాపు కుటుంబ అభిమానులు వేలాది మంది తరలివచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలకు 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం, శాంతి, సమృద్ధి కలగాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి సాధిస్తోందన్నారు. పారదర్శక పాలనతో సంక్షేమం, అభివృద్ధి సమన్వయం చేశారన్నారు. రైతులకు ఆర్థిక భరోసా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం కీలక పాత్ర వహిస్తుందన్నారు. మహిళలకు భద్రత, పేదలకు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తుందని హితవు పలికారు. 2026లో రాష్ట్రం స్వర్ణయుగంగా మారాలని కేంద్ర రాష్ట్ర మంత్రులు ఆకాంక్షించారు. నిమ్మాడ గ్రామంలో కేంద్ర రాష్ట్ర మంత్రులకు శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రజలు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. వీరఘట్టాంకు చెందిన రైతులు నూతన సంవత్సర శుభాకాంక్షలు క్యాబేజీ పువ్వులతో వినూత్నంగా తెలియజేశారు. శ్రీకాకుళం నగరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతకుముందు స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు గేదెల ఇందిరా ప్రసాద్ కు సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 2025వ సంవత్సరం స్టార్ వాకర్స్ క్లబ్ కు ఒక మైలురాయిగా మిగిలిందన్నారు. భారతదేశ వ్యాప్తంగా 1600 క్లబ్బుల్లో స్టార్ వాకర్స్ క్లబ్ కు ఉత్తమ వాకర్స్ క్లబ్ రావటం ఎంతో ముదావహమని పేర్కొన్నారు. స్టార్ వాకర్స్ క్లబ్ కు గేదెల ఇందిరా ప్రసాద్ ఒక దిక్సూచి అని, జగత్కు సూర్య భగవానుడని, స్టార్ వాకర్స్ క్లబ్ కు ఇందిరా ప్రసాద్ అని వక్తలు కొనియాడారు. ఈ వేడుకల్లో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు శాసపు జోగినాయుడు, గేదెల లక్ష్మి, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనవరి 1, 1926 తేదీన 25 సంవత్సరం మా స్టార్ వాకర్స్ క్లబ్ సభ్యులందరూ కలిపి ఈ విధంగా నాకు గౌరవించడం అనేది నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఆరోగ్యం ప్రదాత మన భాస్కరుడు మన శ్రీకాకుళంలో ఉండడం అనేది అది ప్రపంచంలో ఒక ముఖ్యమైన ఘట్టం. అది అటువంటి సూర్యమూర్తి తాలూకా పండుగలు వారం దినాలు చేయడానికని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మన ఇంట్లో మనం రోజు ఎలా పూజ చేస్తామో గ్రౌండ్ కూడా రావాలి, ఇక్కడ ఆరోగ్యమైన మహాభాగ్యాలు సంపాదించుకోవాలని అందరూ కూడా ఈ విషయం తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఒక్కరోజు కూడా ఆగము, గాలి అయినా తుఫాన్ అయినా ఏదైనా గ్రౌండ్ వదలము. మేము ఆరోగ్యంగా ఉంటాము, మీ అందరికీ ఆరోగ్యం ఇస్తామని నేను మాట ఇస్తున్నాను. మరి సూర్యనారాయణమూర్తి బర్త్డే వేడుకలు మన రాష్ట్రం అంతా మన దేశం అంతా మనం చేసుకుంటున్నాము. సూర్యుడు అనేది లేకపోతే సృష్టి లేదు. మరి అలాంటి దేవుడికి మనం రోజు కూడా సూర్య నమస్కారాలు చేసి దండం పెట్టుకుంటున్నాము. మరి ఆ వేడుకలు కూడా చక్కగా మనందరము కూడా పూజ చేసి చక్కగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అలాగే మా వనితా వాకర్స్ క్లబ్ తరఫున అందరికీ, మా స్టార్ వాకర్స్ క్లబ్ పెద్దలందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. మా ప్రపంచం ఏమైందో ఆదిత్యుడు ఏమైందో మాకు తెలియదు, కానీ అందరికీ ఆదిత్యుడు మహానుభావుడు. మా పత్రం మా ఆరోగ్యాన్ని కాపాడాడు. ఇందిరా ప్రసాద్ గారు మాకు ఆరోగ్యాన్ని కాపాడుతూ వాకర్స్ తాలూకా అందరి తాలూకా జీవితాల్లో వెలుగు నింపుతున్నాడు మహానుభావుడు. ఆయన ఆరోగ్యం బాగుంటూ మమ్మల్ని అందరికీ 2026 కూడా గ్యాప్ లేకుండా ఎక్సర్సైజులు జంబో పెడుతూ చక్కగా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు న్యూ ఇయర్ సంబంధించి ఇప్పుడే మా పెద్దలతో చేసాం. ఈ కార్యక్రమంలో ఏదైనప్పటికీ భగవంతుడికి భక్తుడికి కారణం ఏంటంటే భగవంతుడు ఏం చెప్పాడు, మానవ సేవే మాధవ సేవ అన్నాడు. సేవ చేశారండి నన్ను రోజు నా పూజలు, నా అభిషేకాలు, అర్చనలు కాదు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.